హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఐటీ అప్లికేషన్స్ ఫర్ మేనేజ్మెంట్‌లో నుంచి యూనిట్ 3లో ఇంపార్టెంట్ క్వెషన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాం. ఓకేనా? సో, ఇంపార్టెంట్ క్వెషన్స్‌లో ఎస్సే టైప్ క్వెషన్స్, అలాగే షార్ట్ క్వెషన్స్ క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను సింపుల్‌గా అర్థమయ్యేటట్టు. ఓకేనా? వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఓకే. ఇప్పుడు ఎస్సే టైప్‌లో ఫస్ట్ క్వెషన్ వచ్చేసి ఎక్స్‌ప్లెయిన్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద ఇంటర్నెట్ అండ్ వరల్డ్ వైడ్ వెబ్. అంటే ఏంటి? ఇంటర్నెట్‌కి, వరల్డ్ వైడ్‌కి డిఫరెన్సెస్ చెప్పేసి అడగమంటున్నాడు. ఓకే. ఇక్కడ డిఫరెన్సెస్ మనకు చెప్పమంటున్నాడు. ఇక్కడ చూడండి. ఇక్కడ ఫస్ట్ ఇంటర్నెట్ అంటే ఏంటి చూద్దాం. ఇంటర్నెట్ ఈస్ ఏ గ్లోబల్ నెట్వర్క్ ఆఫ్ కంప్యూటర్స్. అండ్ వరల్డ్ వైడ్ ఏంటి? వరల్డ్ వైడ్ వెబ్ ఈస్ ఏ సర్వీస్ రన్నింగ్ ఆన్ ద ఇంటర్నెట్. ఏంటి? ఇంటర్నెట్ అనేది గ్లోబల్ నెట్వర్క్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ వరల్డ్ వైడ్ వెబ్ ఈస్ ఏ సర్వీస్ రన్నింగ్ ఆన్ ద ఇంటర్నెట్. ఏంటి ఇది? గ్లోబల్ నెట్వర్క్. ఇదేంటి? సర్వీస్. సర్వీస్ రన్నింగ్ ఆన్ ద ఇంటర్నెట్ అన్నమాట. అట్లా. ఇట్ ఈస్ ద ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. ఇట్ ఈస్ అన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. సపోర్ట్స్ ఈమెయిల్, ఎఫ్‌టిపి, డబ్ల్యూడబ్ల్యూ ఎక్సెట్రా. సో, ఇక్కడేంటి? సపోర్ట్స్ ఓన్లీ వెబ్ పేజెస్ అండ్ వెబ్‌సైట్స్. ఇక్కడేమో ఈమెయిల్, ఎఫ్‌టిపి, డబ్ల్యూడబ్ల్యూ ఎక్సెట్రా ఇవన్నీ సపోర్ట్ చేస్తది. ఇక్కడ మనకు వెబ్ బ్రౌజర్‌లో ఏంటి? ఇక్కడ వరల్డ్ వైడ్ వెబ్ బ్రౌజర్‌లో సపోర్ట్స్ ఓన్లీ వెబ్ పేజెస్ అండ్ వెబ్‌సైట్స్. ఇక్కడ ప్రోటోకాల్స్ ఏవి యూజ్ చేస్తది? యూజెస్ టీసీపీ అండ్ ఐపీ ప్రోటోకాల్. ఇక్కడ వరల్డ్ వైడ్ వెబ్‌లో ఏంటి? ఇక్కడ యూజెస్ హెచ్‌టిటిపి అండ్ హెచ్‌టిటిపిఎస్ ప్రోటోకాల్. ఇవి 2 యూజ్ చేస్తది. అట్లా. ఇంటర్నెట్ అనేది ఓల్డర్ దాన్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. హ్మ్. ఇది ఇక్కడ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ ఏంటి? డెవలప్డ్ ఆఫ్టర్ ద ఇంటర్నెట్. దెన్ ఇంటర్నెట్ తర్వాతనే డెవలప్ చేసిర్రనమాట ఈ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. ఓకే. కెన్ ఎగ్జిస్ట్ వితౌట్ డబ్ల్యూడబ్ల్యూ. ఇంటర్నెట్ అన్నమాట. సో, డబ్ల్యూడబ్ల్యూ లేకుండా ఇంటర్నెట్ అనేది ఎగ్జిస్ట్ అయితది. ఇదేంటి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అనేది కెనాట్ ఎగ్జిస్ట్ వితౌట్ ఇంటర్నెట్. వితౌట్ ఇంటర్నెట్ ఇది ఉండదన్నమాట. అట్లా. ప్రొవైడ్స్ కనెక్టివిటీ. ఏంటిది? ప్రొవైడ్స్ ఇన్ఫర్మేషన్ యాక్సెస్. ఓకే. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఈమెయిల్, ఫైల్ ట్రాన్స్‌ఫర్ ఎవ్రీథింగ్. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకుంటే వెబ్‌సైట్స్, వెబ్ పేజెస్ అన్నమాట. ఓకేనా? ఇదన్నమాట మనకు డిఫరెన్సెస్. ఓన్‌గా రాసుకోవచ్చు. జస్ట్ ఒకసారి చూసుకుంటే సరిపోతది. ఓకే. ఇక్కడ కంక్లూజన్ చూసుకుంటే ఇంటర్నెట్ ఈస్ ద బ్యాక్ బోన్ వైల్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ ఈస్ వన్ ఆఫ్ ద సర్వీసెస్ ప్రొవైడెడ్ త్రూ ఇట్. ఓకే. మనకి ఇది బ్యాక్ బోన్ అన్నమాట అండ్ ఈస్ వన్ ఆఫ్ ద సర్వీసెస్ అన్నమాట. ఓకే. త్రూ ఇంటర్నెట్. ఓకే. ఇది చూసుకుంటే సెకండ్ క్వెషన్ వచ్చేసి మెన్షన్ ఎనీ 4 నెట్వర్క్ టోపోలాజీస్ విత్ ప్రోస్ అండ్ కాన్స్. అంటే ఇక్కడ చూడండి ప్రోస్ అండ్ కాన్స్ అంటే అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ అన్నమాట. ఓకే. ఇది 2025 క్వెషన్. ఈ డిఫరెన్సెస్ కూడా 2025 క్వెషన్. ఓకేనా? ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి బస్ టోపోలాజీ. ఇక్కడ బస్ టోపోలాజీ అంటే ఏంటి? ఆల్ కంప్యూటర్స్ ఆర్ కనెక్టెడ్ టు ఏ సింగిల్ బ్యాక్‌బోన్ కేబుల్. ఏంటి? ఒక సింగిల్ బ్యాక్‌బోన్ కేబుల్‌కి అన్ని కంప్యూటర్స్ అనేటివి కనెక్ట్ అయితాయి. దాన్నే బస్ టోపోలాజీ అని చెప్పేసి అంటారు. ఓకే. బస్ నెట్వర్క్ టోపోలాజీ. ఓకే. సో, ఇక్కడ అడ్వాంటేజెస్ చూసుకుంటే లో ఇన్‌స్టాలేషన్ కాస్ట్. ఏంటి? ఎందుకంటే మనకన్ని కంప్యూటర్స్ ఒక సింగిల్ కేబుల్‌కి కనెక్ట్ చేస్తున్నాం గదా! సో, అక్కడ కాస్ట్ ఎఫెక్టివ్ గదా! అందుకనే లో ఇన్‌స్టాలేషన్ కాస్ట్ అనేది యూజ్ అయితుంది. నెక్స్ట్ ఇక్కడ ఈజీ టు సెటప్. ఈజీ టు సెటప్ ఎందుకంటే ప్రతి దానికి సెపరేట్ కేబుల్ ఉండకపోతే అక్కడ డైరెక్ట్ మనం టేబుల్ పైన పెట్టేసి ఒకటే కేబుల్ అన్నిటికి పెట్టేస్తాం కాబట్టి మనకి ఈజీ టు సెటప్ అన్నమాట. అట్లా. డిసడ్వాంటేజెస్ చూసుకుందాం. డిసడ్వాంటేజెస్ వచ్చేసి ఏంటి? ఎంటర్ నెట్వర్క్ ఫెయిల్స్ ఇఫ్ మెయిన్ కేబుల్ ఫెయిల్స్. ఏంటి? ఒక ఒక కేబుల్ ఫెయిల్ అయితే ఆ కేబుల్ ఫెయిల్ అయిందనుకో నెట్వర్క్ అంతా ఆగిపోతది. ఎందుకంటే ఒకటే కేబుల్ కదా కనెక్ట్ అయ్యి ఉన్నది. సో, అదన్నమాట. అట్లా వర్క్ అనేది అన్ని సిస్టమ్స్‌లో అయిపోతది. అట్లా. పూర్ పెర్ఫార్మన్స్ విత్ మోర్ నోడ్స్. ఏంటి? పూర్ పెర్ఫార్మన్స్ ఉంటదంట. ఈ మోర్ నోడ్స్ ద్వారా. ఏంటి? లైక్ అన్ని ఒకటే కేబుల్ అన్నిటికి కనెక్ట్ చేస్తాం కదా! అన్నిటి దగ్గర మనకు లైక్ నోడ్ ఫార్మ్ అయితది కదా! ఆ నోడ్ వల్ల పూర్ పెర్ఫార్మన్స్ ఉంటదట. అట్లా. నెక్స్ట్ స్టార్ టోపాలజీ. స్టార్ టోపాలజీ అంటే ఏందో చూద్దాం. ఆల్ డివైసెస్ ఆర్ కనెక్టెడ్ టు సెంట్రల్ హబ్ ఆర్ స్విచ్. ఏంటి? అన్ని డివైసెస్ ఒక సెంట్రల్ హబ్ అన్నా, లేకపోతే ఒక స్విచ్ కన్నా కనెక్ట్ అయ్యి ఉంటదంట. అడ్వాంటేజెస్ చూసుకుంటే ఏంటి? ఈజీ టు మేనేజ్ అండ్ ట్రబుల్ షూట్. ఏంటి? మేనేజ్ చేసుకోవచ్చు, ట్రబుల్ షూట్ చేసుకోవచ్చు ఈజీగా. తర్వాత ఏంటి? ఫెయిల్యూర్ ఆఫ్ వన్ నోడ్ డస్ నాట్ ఎఫెక్ట్ అదర్స్. ఏంటి? ఒక నోడ్ ఫెయిల్ అయినా గానీ వేరే దానికి ఎఫెక్ట్ ఉండదనమాట. అట్లా. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ చూసుకుందాం. హబ్ ఫెయిల్యూర్ స్టాప్స్ ఎంటైర్ వర్క్. ఏంటి? ఒక హబ్, ఒక సెంట్రల్ హబ్ అని చెప్పినాం గదా! ఒక సెంట్రల్ హబ్ గావచ్చు, ఒక స్విచ్ బాక్స్ గావచ్చు. ఇది ఒక్కటి ఫెయిల్ అయిందనుకో నెట్వర్క్ అనేది అంతా ఫెయిల్ అయిపోతది. ఎందుకంటే అక్కడి నుంచి గదా మనకు సప్లై అనేది. అట్లా. నెక్స్ట్ ఏంటి? రిక్వైర్స్ మోర్ కేబులింగ్. ఇంకొద్దిగా కేబులింగ్ అనేది కావాలి. అట్లా. నెక్స్ట్ రింగ్ టోపాలజీ అంటే తెలుసుకుందాం. రింగ్ టోపాలజీ అంటే ఏంటి? ఈచ్ డివైస్ ఈస్ కనెక్టెడ్ టు అదర్ డివైసెస్ ఫార్మింగ్ ఎ రింగ్. ఏంటి? ప్రతి ఒక్క డివైసెస్ అదర్ డివైసెస్‌కి కనెక్ట్ అయ్యి ఉంటదంట. ఓకే. ప్రతి ఒక్క డివైస్ వేరే 2 డివైసెస్‌కి కనెక్ట్ అయ్యి ఉంటదట. ఏం చేస్తది? ఒక రింగ్ ఫార్మ్ చేస్తదన్నమాట. అట్లా.
ఇక్కడ అడ్వాంటేజెస్ చూసుకుంటే ఈక్వల్ యాక్సెస్ టు నెట్వర్క్. ఈక్వల్ యాక్సెస్ టు నెట్వర్క్ ఏంటి? ఆ 3 డివైసెస్‌కి నెట్వర్క్ అనేది ఈక్వల్ యాక్సెస్ ఉంటదనమాట. సో, ఇక్కడ నో డాటా కొలిషన్. డాటా కొలిషన్ అనేది అవ్వదనమాట. అంటే లైక్ డాటా ఒకటేసారి కొలిషన్ అవ్వదనమాట. ఇక్కడ చూసుకుంటే డిసడ్వాంటేజెస్, వన్ నోడ్ ఫెయిల్యూర్ ఎఫెక్ట్స్ ఎంటైర్ నెట్వర్క్. ఏంటి? ఒక నోడ్ ఫెయిల్యూర్ అయితే మిగతా ఎంటైర్ నెట్వర్క్ కూడా ఫెయిల్ అయినట్టేనమాట. ఎఫెక్ట్ అయితదనమాట. ఓకే. అట్లా. నెక్స్ట్ డిఫికల్ట్ టు మోడిఫై. ఏంటి? మోడిఫై చేయడానికి ఇబ్బంది అయితదనమాట. కష్టం అనమాట. అట్లా. నెక్స్ట్ ఫోర్త్ చూద్దాం. మెష్ టోపాలజీ. ఇక్కడ మెష్ టోపాలజీ అంటే ఏంటి? మెష్ టోపాలజీ అంటే ఎవ్రీ నోడ్ ఈస్ కనెక్టెడ్ టు ఎవ్రీ అదర్ నోడ్. ఏంటి? ఒక నోడ్ అనేది మిగతా నోడ్‌కి కనెక్ట్ అయితదనమాట. ప్రతి ఒక్క నోడ్ ఇంకొక నోడ్‌కి కనెక్ట్ అయ్యి ఉంటది. దాన్నే మెష్ టోపాలజీ అంటారు. అట్లా. ఇక్కడ అడ్వాంటేజెస్ చూసుకుంటే ఏంటి? వెరీ హై రిలయబిలిటీ. ఏంటి? వెరీ హై రిలయబిలిటీ. అట్లా తర్వాత ఏంటి? నో సింగిల్ పాయింట్ ఆఫ్ ఫెయిల్యూర్. ఎక్కడ ఎక్కడ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్స్ అనేది ఉండదనమాట. కంపల్సరీ కరెక్ట్‌గా ఉంటదనమాట. అట్లా మంచిగా ఉంటది. నిజంగా లైక్ ఎటువంటి ఇష్యూస్ రావన్నమాట. అట్లా. ఇక్కడ డిసడ్వాంటేజెస్ చూసుకుంటే ఏంటి? వెరీ ఎక్స్‌పెన్సివ్. ఎందుకు? మనకు ఫెయిల్యూర్ అనేది లేదు కాబట్టి వెరీ హై రిలయబిలిటీ కాబట్టి ఎక్స్‌పెన్సివ్ ఉంటది. అట్లనమాట. కాంప్లెక్స్ ఇన్‌స్టాలేషన్ అండ్ మెయింటెనెన్స్. ఏంటి? ఇన్‌స్టాలేషన్ అనేది కాంప్లెక్స్‌గా ఉంటది. మెయింటెనెన్స్ కూడా ఎక్కువ ఉంటదనమాట. అవును మరి మనకు ఇబ్బందులు రావద్దంటే, ఫెయిల్యూర్స్ రావద్దంటే ఇన్‌స్టాలేషన్ చార్జెస్ ఎక్కువుంటాయి. మెయింటెనెన్స్ అనేది ఎక్కువుంటదనమాట. ఏదైనా ఇనీషియల్‌గా మనకు మంచిగా గావాలంటే కంపల్సరీ ఇనీషియల్‌గా డబ్బులు ఎక్కువ పెట్టాల్సిందే. అట్లనమాట. ఓకే. థర్డ్ క్వెషన్ చూసుకుందాం. వాట్ ఈస్ డాటా కమ్యూనికేషన్? ఎక్స్‌ప్లెయిన్ టైప్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ మీడియా. ఓకే. ఇక్కడ మనం ఇన్ డెప్త్‌గా నేర్చుకుందాం. ఇక్కడ చూడండి. ఫస్ట్ డాటా కమ్యూనికేషన్ అంటే ఏందో చూద్దాం. డాటా కమ్యూనికేషన్ ఈస్ ద ఎక్స్‌చేంజ్ ఆఫ్ డాటా బిట్వీన్ 2 ఆర్ మోర్ డివైసెస్ త్రూ ఏ ట్రాన్స్మిషన్ మీడియం. ఏంటి? డాటా కమ్యూనికేషన్ అనేది ఒక ఎక్స్‌చేంజ్ ఆఫ్ డాటా బిట్వీన్ 2 ఆర్ మోర్ డివైసెస్ అనమాట. ఒక 2 ఆర్ మోర్ డివైసెస్ నుంచి ఎక్స్‌చేంజ్ చేసుకుంటారనమాట డాటా. ఓకే. త్రూ దేన్ని? ట్రాన్స్మిషన్ మీడియాతోని ట్రాన్స్మిషన్ మీడియంతోని డాటా అనేది కమ్యూనికేషన్ అనేది ట్రాన్స్‌ఫర్ చేసుకుంటారు. ఓకే. అదనమాట. అట్లా. ఇట్ ఎన్‌ష్యూర్స్ అక్యురేట్, రిలయబుల్ అండ్ ఫాస్ట్ ట్రాన్స్‌ఫర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఏంటి? ఒక ఎక్స్‌చేంజ్ ఆఫ్ డాటా బిట్వీన్ 2 ఆర్ మోర్ డివైసెస్ త్రూ ట్రాన్స్మిషన్ మీడియం. దాంతోని ఏంటి? ఫాస్ట్‌గా అయితది, రిలయబుల్ అయితది, అక్యురేట్ అయితది. అట్లనమాట. ఫాస్ట్ ట్రాన్స్‌ఫర్ అయితది. అట్లమాట. త్రూ ట్రాన్స్మిషన్ మీడియంతోని చేస్తే ఇవన్నీ అయితాయన్నమాట. అట్లా. ఎసెన్షియల్ కాంపోనెంట్స్ ఇంక్లూడ్ సెండర్, రిసీవర్, మెసేజ్ అండ్ మీడియం అండ్ ప్రోటోకాల్. ఏంటి? దీంట్లో డాటా కమ్యూనికేషన్‌లో ఏమేమి ఉంటాయి ఎసెన్షియల్ కాంపోనెంట్స్ సెండర్, రిసీవర్, మెసేజ్, మీడియం అండ్ ప్రోటోకాల్ అన్నమాట. ఓకే. ఇవన్నీ ఎసెన్షియల్ కాంపోనెంట్స్. తర్వాత ఇట్ ఫార్మ్స్ బేసిస్ ఆఫ్ కంప్యూటర్ నెట్వర్క్స్ అండ్ నెట్వర్క్. ఏంటి? ఇదేంటి? ఒక బేసిస్ ఆఫ్ కంప్యూటర్ అండ్ నెట్వర్క్‌ని ఫార్మ్ చేస్తాయన్నమాట. అట్లా. ఇక్కడ టైప్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ మీడియా చూసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి గైడెడ్ మీడియా. ఏంటి? గైడెడ్ మీడియా. దీన్ని వైర్డ్ మీడియా అని చెప్పేసి కూడా అంటారు. దీంట్లో ఫస్ట్ వన్ చూసుకుంటే ట్విస్టెడ్ పెయిర్ కేబుల్. ఏంటి? ట్విస్టెడ్ పెయిర్ కేబుల్. యూజెస్ పెయిర్స్ ఆఫ్ ట్విస్టెడ్ వైర్స్. ఏంటి? ఒక పెయిర్స్ ఆఫ్ ట్విస్టెడ్ వైర్స్‌ని యూజ్ చేస్తాయన్నమాట. ఇది లో కాస్ట్ ఉంటది. ఇదేంటి? యూజ్డ్ ఇన్ లాన్స్. ఏంటి? లాన్స్ నెట్వర్క్‌లో యూజ్ చేస్తారన్నమాట. అట్లా. నెక్స్ట్ కోయాక్సియల్ కేబుల్. ఈ కోయాక్సియల్ కేబుల్ అంటే ఏంటి? బెటర్ షీల్డింగ్ దాన్ ట్విస్టెడ్ పెయిర్స్. ఏంటి? షీల్డింగ్ అనేది మంచిగుంటదనమాట. ట్విస్టెడ్ పెయిర్స్ కన్నా షీల్డింగ్ అనేది బావుంటది ప్రొటెక్షన్ వైర్‌కి. యూజ్డ్ ఇన్ కేబుల్ టీవీ అండ్ బ్రాడ్‌బ్యాండ్. ఏంటి మనకిక్కడ డిష్ వైర్ ఉంటది. మనకు లైక్ బ్రాడ్‌బ్యాండ్ ఉంటది గదా! మనకిప్పుడు లైక్ టీవీ కేబుల్ సిస్టమ్ అవి ఉంటాయి గదా! ఆ వైర్స్ అనేటివి ఎట్లుంటాయి? పైన మనకు ప్లాస్టిక్ కనిపిస్తది. లోపల తర్వాత ఏముంటది? పైన ఐరన్ చిన్న చిన్న ఐరన్ వైర్స్ లాగా ఉంటది సన్నగా. దాని తర్వాత ప్లాస్టిక్ ఉండి లోపట్ల మనకు వైర్ ఉంటది. యాక్చువల్ వైర్. అది రాగిది ఉంటది గదా! అట్లా. సో, ఇదే పైనకెళ్ళి షీల్డింగ్ మంచిగా ప్రొవైడ్ చేస్తది. అట్లనమాట. దాన్నే కోయాక్సియల్ కేబుల్ అని జెప్పేసి అంటారు. థర్డ్ వన్ చూసుకుందాం. ఆప్టికల్ ఫైబర్. ఆప్టికల్ ఫైబర్ గూడా మీకు తెలుసు. సీసీ కెమెరా దాంట్లో యూజ్ చేస్తారు జూసినావా? అది ఆప్టికల్ ఫైబర్ అన్నమాట. ఓకే. యూజెస్ లైట్ సిగ్నల్స్. ఏంటి? లైట్ సిగ్నల్స్ కోసం ఇది యూజ్ చేస్తారు. వెరీ హై స్పీడ్ అండ్ సెక్యూరిటీ. ఫాస్ట్‌గా ఉంటది. అలాగే సెక్యూరిటీ గూడా ఉంటది. అట్లా. నెక్స్ట్ ఇది చూడండి యూజ్డ్ ఫర్ లాంగ్ డిస్టెన్స్ కమ్యూనికేషన్ అనమాట. సో, లాంగ్ డిస్టెన్స్ కమ్యూనికేషన్ కోసం ఈ ఫైబర్ అనేది యూజ్ చేస్తారనమాట. ఆప్టికల్ ఫైబర్. ఓకే. నెక్స్ట్ అన్‌గైడెడ్ మీడియా వైర్‌లెస్ ఉన్నదాన్ని అన్‌గైడెడ్ అని చెప్పేసి అంటారు. ఓకే. ఇక్కడ రేడియో వేవ్స్ అంటే చూసుకుందాం. యూజ్డ్ ఫర్ వైర్‌లెస్ కమ్యూనికేషన్. ఏంటి? వైర్‌లెస్ కమ్యూనికేషన్ కోసం రేడియో వేవ్స్ అనేటివి యూజ్ చేస్తారు. ఏంటి? కవర్స్ లార్జ్ ఏరియాస్‌ని కవర్ చేస్తది. తర్వాత ఏంటి? మైక్రోవేవ్స్ దేనికోసం యూజ్ చేస్తారు? యూజ్డ్ ఫర్ ద సాటిలైట్ అండ్ మొబైల్ కమ్యూనికేషన్.
యూజ్డ్ ఫర్ మైక్రోవేవ్స్ దేనికోసం యూజ్ చేస్తారు? యూజ్డ్ ఫర్ శాటిలైట్ అండ్ మొబైల్ కమ్యూనికేషన్. ఇంకోటి ఏంటి? హై బ్యాండ్ విడ్త్. ఓకే, ఇదన్నమాట. నెక్స్ట్ ఇన్ఫ్రారెడ్. ఏంటి ఇన్ఫ్రారెడ్ దేనికి యూజ్ చేస్తారు చూడండి. యూజ్డ్ ఫర్ ద షార్ట్ రేంజ్ కమ్యూనికేషన్ అండ్ రిక్వైర్స్ లైన్ ఆఫ్ సైట్ అన్నమాట. సో షార్ట్ రేంజ్ కమ్యూనికేషన్ కోసము అండ్ లైన్ ఆఫ్ సైట్ అనేది రిక్వైర్ అన్నమాట. అట్లా. ఇక్కడ ఫోర్త్ క్వశ్చన్ చూసుకుందాం. ఎక్స్ప్లెయిన్ ఆర్కిటెక్చర్ ఆఫ్ వరల్డ్ వైడ్ వెబ్. సో 8 మార్క్స్ కోసము డెప్త్‌గా చెప్తున్నాను. కానీ మనకు వచ్చేసి 6 మార్క్స్ కోసమే రాయాలి. కానీ మనకు కంపల్సరీ 2 సెట్స్ రావాలి కాబట్టి 8 మార్క్స్ కోసం చెప్తున్నా. ఓకేనా? అట్లా. ఇక్కడ ద వరల్డ్ వైడ్ వెబ్ ఫాలోస్ ఏ క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్. ఏంటి? క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్‌ని మనము ఇక్కడ ఫాలో అయితదనమాట వరల్డ్ వైడ్ వెబ్. ఓకేనా? ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి క్లయింట్. క్లయింట్ అంటే ఏంటి? ద క్లయింట్ ఈజ్ ఎ యూజర్ సిస్టమ్ ఆర్ బ్రౌజర్. ఏంటి? మన సిస్టమ్ అన్న బ్రౌజర్‌ని క్లయింట్ అని చెప్పేసి అంటారు. ఇట్ సెండ్స్ రిక్వెస్ట్ ఫర్ ద వెబ్ రిసోర్సెస్. ఏంటి? ఇక్కడ మనకి ఏదైతే బ్రౌజర్స్ ఉన్నాయో, మన యూజర్ సిస్టమ్ ఉందో రిక్వెస్ట్ అనేది పంపిస్తాయన్నమాట. దేనికి? వెబ్ రిసోర్సెస్‌కి. ఎగ్జాంపుల్ చూసుకుంటే క్రోమ్, ఎడ్జ్, ఫైర్‌ఫాక్స్ మనం అనేది సెర్చ్ చేస్తాం కదా! మన రిక్వెస్ట్‌ని రైజ్ చేస్తాం కదా! అట్లా. ఇదన్నమాట క్లయింట్ అంటే. సో, ఎగ్జాంపుల్ వచ్చేసి క్రోమ్, ఎడ్జ్, ఫైర్‌ఫాక్స్. క్రోమ్ అంటే తెలుసు కదా మీకు ఆల్రెడీ. ఎడ్జ్ అంటే కూడా తెలుసు. సో, మనకు అవసరం లేని మనం సెర్చ్ చేసుకుంటాం కదా! మనం రిక్వెస్ట్ అనేది రైజ్ చేస్తున్నాం కదా! దాన్నే మనము క్లయింట్ అని చెప్పేసి అంటారు. ఇక్కడ సెకండ్ వన్ వచ్చేసి వెబ్ సర్వర్. వెబ్ సర్వర్ అంటే ఏంటి? స్టోర్ వెబ్ పేజెస్ అండ్ అప్లికేషన్స్. ఏంది? వెబ్ పేజెస్‌ని, అప్లికేషన్‌ని స్టోర్ చేసుకుంటది. అట్లా. నెక్స్ట్ ప్రాసెసెస్ క్లయింట్ రిక్వెస్ట్. ఏం చేస్తది? మనం ఏదైతే క్లయింట్ రిక్వెస్ట్ చేస్తాడో దాన్ని ప్రాసెస్ చేసి రెస్పాన్స్ అనేది బ్యాక్ పంపిస్తదనమాట. రిజల్ట్ అనేది పంపిస్తదనమాట క్లయింట్‌కి. ఏదైతే ఇప్పుడు క్రోమ్‌లో సెర్చ్ చేస్తామో, ఎడ్జ్‌లో సెర్చ్ చేస్తామో, మనము సెర్చ్ చేసినప్పుడు మనకు రిజల్ట్ వస్తది కదా! దాన్నే వెబ్ సర్వర్ అని చెప్పేసి అంటారు. వెబ్ సర్వర్ అక్కడ ప్రాసెస్ చేసి మనకు రిజల్ట్ అన్న, రెస్పాన్స్ అన్న పంపిస్తదనమాట క్లయింట్‌కి బ్యాక్. ఓకే. ఇదనమాట. నెక్స్ట్ థర్డ్ వన్ చూసుకుందాం. వెబ్ బ్రౌజర్. వెబ్ బ్రౌజర్ అంటే ఏంటి? యాక్ట్ యాస్ అన్ ఇంటర్ఫేస్ బిట్వీన్ ద యూజర్ అండ్ డబ్ల్యూడబ్ల్యూ. ఏంటి? ఇంటర్ఫేస్ బిట్వీన్ ద యూజర్ అండ్ డబ్ల్యూడబ్ల్యూ. వెబ్ బ్రౌజర్‌కి ఇది ఇంటర్ఫేస్ లాగా యాక్ట్ చేస్తదనమాట. ఓకే. మనకు యూజర్‌కి అండ్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ దీనికి వెబ్ బ్రౌజర్ అనేది ఒక ఇంటర్ఫేస్ లాగా యాక్ట్ చేస్తదనమాట. అట్లా. ఇంటర్ప్రెట్స్ హెచ్‌టీఎంఎల్ అండ్ డిస్‌ప్లే కంటెంట్. ఏం చేస్తది? హెచ్‌టీఎంఎల్ అండ్ డిస్‌ప్లే కంటెంట్‌ని ఇంటర్ప్రెట్ చేస్తది. అట్లా. ఫోర్త్ వన్ చూసుకుంటే యూఆర్ఎల్. యూఆర్ఎల్ అంటే ఏంటి? యూనిఫార్మ్ రిసోర్స్ లొకేటర్ అన్నమాట. ఓకే. స్పెసిఫైస్ ద అడ్రెస్ ఆఫ్ ఏ వెబ్ రిసోర్స్. ఏంటి? మనం ఏదైతే బ్రౌజర్‌లో సెర్చ్ చేస్తామో దాన్ని వెబ్ రిసోర్స్ అని చెప్పేసి అంటారు. సో, అక్కడ మనకు ఏదైనా వచ్చినా గాని ఇన్ఫర్మేషన్ దాన్ని వెబ్ రిసోర్స్ అని చెప్పేసి అంటారు. సో, దాని యొక్క అడ్రెస్ స్పెసిఫై చేయడానికి మనము యూఆర్ఎల్ అనేది యూజ్ చేస్తాము. అట్లా. ఇప్పుడు మనం లింక్ ఉంటది. లింక్‌లో మనకు యూఆర్ఎల్ ఉంటది. అక్కడ ఏంటి? యూనిఫార్మ్ రిసోర్స్ లొకేటర్. డైరెక్ట్‌గా మనం లింక్ పేస్ట్ చేయంగానే డైరెక్ట్ అది ఎక్కడుందో అక్కడ చూపించేస్తది కదా! దాన్నే యూఆర్ఎల్ అని చెప్పేసి అంటారు. అట్లా. ఐడెంటిఫైస్ లొకేషన్ ఆఫ్ ద వెబ్ పేజ్. ఇంటర్నెట్‌లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటది. ఇంటర్నెట్‌లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటది. డిఫరెంట్ ఆఫ్ డాటా ఉంటది. డిఫరెంట్ టైప్ వెబ్ పేజెస్ ఉంటది. అట్లా. ఇంత డాటాలో అంత హ్యూజ్ డాటాలో మనకు గావాల్సిన డాటా అనేది డైరెక్ట్‌గా మనం ఒక లింక్‌తోని డైరెక్ట్‌గా మనము యూఆర్ఎల్‌తోని మనం యాక్సెస్ చేసుకుంటామనమాట. దాన్నే యూఆర్ఎల్ అని చెప్పేసి అంటారు. ఇక్కడ హెచ్‌టిటిపి అండ్ హెచ్‌టిటిపిఎస్ అంటే ఏంటి? ఇక్కడ ప్రోటోకాల్స్ అన్నమాట. ఇవి 2 అనేది ప్రోటోకాల్స్ అన్నమాట. ఓకే. ప్రోటోకాల్స్ యూజ్డ్ ఫర్ ద కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ కోసము ఈ ప్రోటోకాల్స్ అనేది యూజ్ చేస్తారు. హెచ్‌టిటిపిఎస్ అనేది ఏం చేస్తది? సెక్యూర్ కమ్యూనికేషన్ అవ్వడానికి యూజ్ అయితది. అట్లనమాట. ఓకే. నెక్స్ట్ వర్కింగ్ ఆఫ్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. ఏంటి? యూజర్ ఎంటర్స్ యూఆర్ఎల్ ఇన్ ద బ్రౌజర్. ఏంది? యూజర్ అనేది యూఆర్ఎల్ ఎంటర్ చేస్తారు బ్రౌజర్‌లో. బ్రౌజర్ సెండ్స్ రిక్వెస్ట్ యూజింగ్ హెచ్‌టిటిపి. ఏంటి? హెచ్‌టిటిపితోని కమ్యూనికేషన్ చేస్తది బ్రౌజర్. రిక్వెస్ట్ అనేది పంపిస్తది. సర్వర్ ప్రాసెస్ రిక్వెస్ట్. ఏంది? సర్వర్ అనేది రిక్వెస్ట్ అనేది ప్రాసెస్ చేస్తది. తర్వాత తర్వాత ఏం చేస్తది? సర్వర్ అనేది రెస్పాన్స్ అనేది సెండ్ చేస్తది. బ్రౌజర్ ఏం చేస్తది? డిస్‌ప్లేస్ వెబ్ పేజ్. ఓకే. ఇదనమాట. నెక్స్ట్ కంక్లూజన్ చూసుకుంటే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ ఆర్కిటెక్చర్ ఎనేబుల్స్ ఎఫిషియంట్ ఇన్ఫర్మేషన్ యాక్సెస్. ఏం చేస్తది? ఎఫిషియంట్ ఇన్ఫర్మేషన్ యాక్సెస్‌ని ఎనేబుల్ చేస్తది. క్లయింట్ సర్వర్ మోడల్ ఎన్‌ష్యూర్స్ స్కేలబిలిటీ అండ్ రిలయబిలిటీ. ఏంటి? క్లయింట్ సర్వర్ మోడల్ అనేది స్కేలబిలిటీని, రిలయబిలిటీని ఎన్‌ష్యూర్ చేస్తది. అట్లా. నెక్స్ట్ ఇక్కడ లాస్ట్ షార్ట్ ఆన్సర్స్ టైప్ చూసుకుందాం సింపుల్‌గా. వాట్ ఈస్ ఎ పాస్వర్డ్? పాస్వర్డ్ గురించి మీకు తెలిసిందే. ఇక్కడ చూడండి. ఏ పాస్వర్డ్ ఈస్ ఎ సీక్రెట్ కోడ్ యూజ్డ్ టు ప్రొటెక్ట్ యూజర్ అకౌంట్స్. ఏంటి? యూజర్ అకౌంట్స్ ప్రొటెక్ట్ చేయడానికి ఒక సీక్రెట్ కోడ్ అన్నమాట పాస్వర్డ్ అనేది. అట్లా. ఇక్కడ
ఇట్ హెల్ప్స్ ఇన్ అథెంటికేషన్ అండ్ సెక్యూరిటీ. ఏంది అథెంటికేషన్‌కి, సెక్యూరిటీకి హెల్ప్ చేస్తది. పాస్వర్డ్ ప్రివెంట్ అన్‌ఆథరైజ్డ్ యాక్సెస్ టు ద సిస్టమ్స్ అండ్ డాటా. ఏంటి వేరే వాళ్ళు యాక్సెస్ చేసుకోకుండా మనకు పాస్వర్డ్స్ అనేది ప్రివెంట్ చేస్తది. స్ట్రాంగ్ పాస్వర్డ్ ఇంక్లూడ్ లెటర్స్, నంబర్స్ అండ్ సింబల్స్. తెలుసు కదా మనం ఏదైనా ఇప్పుడు ఏదైనా పాస్వర్డ్ పెట్టుకోవాలంటే ఏమని చెప్తది? స్పెషల్ క్యారెక్టర్స్, క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్, సింబల్స్ అన్నీ కలుపుకొని పెట్టండి. ఎందుకంటే మనకు పాస్వర్డ్ అనేది స్ట్రాంగ్ ఉండడానికి లెటర్స్, నంబర్స్, సింబల్స్, స్పెషల్ క్యారెక్టర్స్ యూజ్ చేయని చెప్పేసి మనకు అక్కడ మనం పాస్వర్డ్ ఎప్పుడైతే పెడతామో అక్కడ వస్తది గదా! అదనమాట. సో, మనం ఎంత స్ట్రాంగ్‌గా పెట్టుకుంటే అంత మంచిగా లీక్ అవ్వడానికి తక్కువుంటది. అన్‌ఆథరైజ్డ్ యాక్సెస్ వల్ల మనం డేటా లాస్ అయితాం గదా! అందుకని పాస్వర్డ్ అనేది స్ట్రాంగ్ ఉండాలి. అట్లా. నెక్స్ట్ ఇక్కడ టైప్స్ ఆఫ్ నెట్వర్క్ చూసుకుంటే లాన్, మ్యాన్, వాన్. సో, లాన్ అంటే ఏంటి? లోకల్ ఏరియా నెట్వర్క్. మ్యాన్ అంటే ఏంటి? మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్. వాన్ అంటే ఏంటి? వైడ్ ఏరియా నెట్వర్క్. ఇక్కడ చూస్తున్నాం. లాన్ అనేది కవర్స్ ఎ స్మాల్ ఏరియా లైక్ ఆఫీస్ ఆర్ క్యాంపస్. ఏం చేస్తది? లాన్ అనేది లోకల్ ఏరియా నెట్వర్క్ అనమాట. ఒక స్మాల్ ఏరియా లైక్ ఆఫీస్ ఆర్ క్యాంపస్‌ని కవర్ చేస్తదనమాట. ఇక్కడ మ్యాన్ చూద్దాం. మ్యాన్ అంటే ఏంటి? మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్. కవర్స్ ఎ సిటీ ఆర్ లార్జ్ ఏరియా. ఒక సిటీ అంతా, ఒక లార్జ్ ఏరియా అంతా కవర్ చేస్తదనమాట ఈ నెట్వర్క్. ఓకేనా? వ్యాన్ చూసుకుంటే ఏంటి? వైడ్ ఏరియా నెట్వర్క్. కవర్స్ ఎ లార్జ్ జియోగ్రాఫికల్ ఏరియాస్. ఒక జియోగ్రాఫికల్ ఏరియా‌నే కవర్ చేస్తది వ్యాన్ అనేది. అట్లా. ద ఇంటర్నెట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ వ్యాన్. ఇంటర్నెట్ అనేది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. ఒక లార్జ్ జియోగ్రాఫికల్ ఏరియా‌ని కవర్ చేస్తదనమాట. అట్లా. నెక్స్ట్ వీడియో కాన్ఫరెన్సింగ్. వీడియో కాన్ఫరెన్సింగ్ అంటే సింపుల్‌గా ఒక వీడియో కాల్స్ కావచ్చు, జూమ్ మీటింగ్ కావచ్చు, ఈ మీటింగ్ కాల్స్ ఉంటాయి గదా! లైక్ ఇంకా డిఫరెంట్ ఉంటాయి కదా! మనకు అప్లికేషన్స్ అట్లనమాట. దాన్ని వీడియో కాన్ఫరెన్స్ అని చెప్పేసి అనొచ్చు. ఇక్కడ చూడండి. వీడియో కాన్ఫరెన్సింగ్ అలో రియల్ టైమ్ ఆడియో అండ్ వీడియో కమ్యూనికేషన్. రియల్ టైమ్‌లో ఆడియో అండ్ వీడియో కమ్యూనికేషన్ అనేది జరుగుతది. ఇట్ కనెక్ట్స్ పీపుల్స్ అట్ డిఫరెంట్ లొకేషన్స్. ఎక్కడున్న ఏ లొకేషన్‌లో ఉన్నా కనెక్ట్ చేసుకోవచ్చు. యూజ్డ్ ఫర్ ద మీటింగ్స్, ఆన్‌లైన్ క్లాసెస్ అండ్ ట్రైనింగ్. ఏంటి మీటింగ్స్‌కి, ఆన్‌లైన్ క్లాసెస్‌కి అలాగే ట్రైనింగ్‌కి యూజ్ చేస్తారు. ఇట్ సేవ్స్ టైమ్స్ అండ్ ట్రావెల్ కాస్ట్. ఓకే. ఇట్ సేవ్స్ అండ్ ట్రావెల్ కాస్ట్. ఏంది? ఇట్ సేవ్స్ టైమ్స్ అండ్ ట్రావెల్ కాస్ట్. ఏంటంటే మనం అక్కడికెళ్ళకుండానే, ఆ లొకేషన్ దగ్గరికెళ్ళకుండానే ఆ పర్సన్‌తోనే వీడియోలో మాట్లాడుతున్నాం. వీడియో కమ్యూనికేషన్ అనేది అవుతుంది. సో, ట్రావెల్ కాస్ట్, టైమ్ అనేది తగ్గుతదనమాట. యూజెస్ ఆఫ్ టెల్‌నెట్. టెల్‌నెట్ అంటే ఏంటి? టెల్‌నెట్ యూజ్డ్ ఫర్ ద రిమోట్ లాగిన్ టు అనదర్ కంప్యూటర్. ఒక వేరే లొకేషన్‌లో ఉన్న కంప్యూటర్ లాగిన్ అవ్వడానికి టెల్‌నెట్ అనేది యూజ్ చేయొచ్చు. ఓకే. దాన్ని రిమోట్ లాగిన్ అని చెప్పేసి అంటారు. ఇట్ అలౌస్ యూజర్ టు ఎగ్జిక్యూట్ కమాండ్ అనే రిమోట్ సిస్టమ్. ఏంటి? కమాండ్స్ అనేది ఎగ్జిక్యూట్ జేయడానికి దూరంలో ఉన్న కంప్యూటర్స్‌ని మనము లైక్ కంట్రోల్ జేయడానికి యూజ్ జేయొచ్చనమాట. అట్లా. నెక్స్ట్ మెయిన్‌లీ యూజ్డ్ ఫర్ ద నెట్వర్క్ అడ్మినిస్ట్రేషన్. ఏంటి నెట్వర్క్ అడ్మినిస్ట్రేషన్‌కి ఇది యూజ్ జేస్తారట. ఇట్ వర్క్స్ ఇన్ ఎ టెక్స్ట్ బేస్డ్ ఎన్విరాన్మెంట్. ఏంటి టెక్స్ట్ బేస్డ్ ఎన్విరాన్మెంట్ పైన వర్క్ అయితదనమాట. అట్లా. మొజిల్లా ఫైర్‌ఫాక్స్ అనేది ఒక వెబ్ బ్రౌజర్ అనమాట. అది దేనికోసము వెబ్‌సైట్స్ యాక్సెస్ జేసుకోవడానికి యూజ్ జేస్తారు. మొజిల్లా ఫైర్‌ఫాక్స్ అనేది ఓపెన్ సోర్స్ అండ్ యూజర్ ఫ్రెండ్లీ అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఏంటి? సపోర్ట్స్ ప్రైవసీ అండ్ ఫీచర్స్ అండ్ ఎక్స్‌టెన్సెస్. ఏంటి ప్రైవసీ అండ్ ఎక్స్‌టెన్సెస్‌ని మనకు సపోర్ట్ చేస్తదనమాట. ఓకే. ఇదనమాట మనకు షార్ట్ క్వెషన్స్, లాంగ్ క్వెషన్స్ మంచిగా కవర్ చేశాను. సో, ఇవి ఇవి చదువుకుంటే నేను చెప్పిన వీడియోని మంచిగా పర్ఫెక్ట్‌గా ఇంటే అర్థమైతే మీకు యూనిట్ 3 నుంచి ఎటువంటి క్వెషన్ వచ్చినా గాని మీరు అటెంప్ట్ చేయగలుగుతారు. ఓకేనా? సో, అర్థం కాకపోతే మళ్ళీ చూడండి అర్థమైపోతది. సింపుల్‌గా అర్థమయ్యేటట్టు చెప్పిన. ఓకేనా? ఇంకోటేంటంటే మన డిస్క్రిప్షన్‌లో మనకు లింక్స్ ఉంటాయి. టెలిగ్రామ్ లింక్ అలాగే వాట్సాప్ కమ్యూనిటీ లింక్ ఉంటది. దానిలో జాయిన్ అవ్వండి. ఈ పీడీఎఫ్ అనేది అక్కడ సెండ్ చేస్తాను. ఓకేనా? ఒకవేళ అర్థం కాకపోతే ఎక్కడ అర్థం కాలేదో చెప్పేసి కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. నేను రిప్లై ఇస్తా. ఓకేనా? ఇంకోటేంటంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మనకు నాకు ఎంకరేజ్‌మెంట్ అనేది ఉంటదనమాట. ఇంకా మంచిగా చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.